4 కీర్తి ప్రతిష్టలు. 4 శరీరంలోనే ఉంది. శరీరం వచ్చేకి ఇవన్నీ వస్తాయి. అందుకే సాధన చేసుకో. 1 శరీరం. మొట్టమొదట ఆత్మ సత్యలోకం నుంచి, పూర్ణాత్మ నుంచి విడివడి వచ్చినప్పుడు మనం చాలా క్లాసుల్లో చెప్తున్నాం, శిలల్లో ఖనిజాల్లోకి వస్తుంది. ఆ తర్వాత వృక్షాల్లోకి, భూచరాలుగా, జలచరాలుగా, పక్షులుగా, జంతువులుగా మానవ జన్మ వస్తుంది. మరి ఈ మానవ జన్మ వచ్చాక పూర్ణమైన శక్తి, ఇప్పుడు చూడండి, మీకు ఇంకా అర్థం అవ్వాలంటే, ఇప్పుడు పుట్టిన పాపాయికి ఎంత శక్తి, అతి అల్పం, శక్తి ఏమి ఉండదు, అన్నీ తల్లే చెయ్యాలి. ఎదుగుతున్న కొద్దీ వాళ్ళకు చేసుకునే వరకు మనం చేస్తాం. ఇప్పుడు మనకి ఎవరు అవసరం లేదు, మన వాళ్ళు మనం చేసుకుంటాం. అంటే పూర్తిగా శక్తివంతమైంది. అట్లాగే ఆత్మ ప్రారంభ దశలో శక్తివంతుడే, కానీ అన్నిటి వల్ల శక్తిహీనుడు అనుకుంటాడు. అంటే అక్కడ శిలల్లో కానీ, ఖనిజాల్లో కానీ, వృక్షాల్లో కానీ శక్తి తక్కువగా ఉండి, మానవుడు అయ్యేటప్పటికి పూర్ణంగా శక్తిని పొంది ఇక భూమి మీద నేర్చుకోవాల్సినవి, తెలుసుకోవాల్సినవి లేనప్పుడు, ఇంకా నేర్చుకోవాల్సిన పాఠాలు లేనప్పుడు భగవంతుడిని తెలుసుకునే